రైతు సోదరుల స్వాగతం. ఎట్టికేలకు మరలా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు మొదలయ్యాయి. ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎప్పుడెత్తుతారో అంటూ చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆల్మట్టి డ్యామ్కి వరద పూర్తిగా తగ్గిపోయింది. ఆల్మట్టి డ్యామ్కి ఎగువ ప్రాంతాల నుంచి కేవలం 5,350 క్యూసెక్కులు మాత్రమే వరద వస్తూ ఉంది. మొత్తం 129 టీఎంసీల కెపాసిటీ ఉన్న కేవలం ఒక 100 టీఎంసీలు మాత్రమే ఆల్మట్టిలో నిల్వ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి 94 టీఎంసీల ఫ్లడ్ చేరింది. కర్ణాటకలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మరో 4-5 రోజుల్లో ఆల్మట్టి డ్యామ్కి ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి కేవలం ఒక 4,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ అవుతూ ఉన్నాయి. నారాయణపూర్ కెపాసిటీ 37 టీఎంసీలు అయితే 26 టీఎంసీల ఫ్లడ్ ఇప్పటికే చేరింది. దాదాపుగా ఆ 2 ప్రాజెక్టులు నిండినట్టే చెప్పుకోవాలి. పైనుంచి ఏమాత్రం వరద వచ్చినా కూడా జూరాలకి వరద చేరే అవకాశం ఉంది. తుంగభద్రలో కూడా పెద్దగా ఆశించిన వరద చేరడం లేదు. కేవలం తాగునీటి అవసరాల కోసమే హెచ్ఎల్సి, ఎల్ఎల్సి కెనాల్స్కి కొంత నీరు వదిలి తాగునీటి అవసరాల కోసం చెరువులు నింపుతూ ఉన్నారు. ఖరీఫ్లో వరి సాగు సాధ్యం కాదని ఇప్పటికే తుంగభద్ర బోర్డు తేల్చి చెప్పింది. మరో వారం 10 రోజులు చూసి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆరుతడి పంటలకైనా నీరు వస్తుందా లేదనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయంలో పొజిషన్ బాగుంది. ఆల్మట్టి డ్యామ్ గత ఏడాది ఇదే సమయంలో 103 టీఎంసీల వరద ఉంది. గేట్లు కూడా ఎత్తారు. ఆల్మట్టి గేట్లు ఎత్తే ఇక నారాయణపూర్, జూరాల, శ్రీశైలంకి చేరతాయి. ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడిప్పుడే వాతావరణం అనుకూలిస్తూ ఉంది. కర్ణాటకలో గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. కృష్ణానదికి, గోదావరికి మరొకసారి వరద వచ్చే అవకాశం ఉంది. గోదావరిలో కూడా వరద 70 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రాణహిత వద్ద కూడా 16,000 క్యూసెక్కులు ఫ్లడ్ కూడా లేదు. ధవళేశ్వరంకి వచ్చేసరికి 30,000 క్యూసెక్కులు ఫ్లడ్ అతి కష్టం మీద వస్తూ ఉంది. ఈ సమయంలో గోదావరికి 10 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ నడుస్తూ ఉండాల్సింది. జూలైలో 30 సెంటీమీటర్ల వర్షపాతానికి గాను కేవలం ఒక 4-5 సెంటీమీటర్ల వర్షపాతం అది కొన్ని ప్రాంతాల్లో నమోదైంది. దేశంలో చాలా ప్రాంతాల్లో 52% పైగా లోటు వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో అయితే 70-80% కూడా ఉంది. అయితే గడిచిన 2 రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఆరుతడి పంటలకి అవకాశం ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. ఎందుకంటే ఇప్పటికే జూలై కూడా 3 వీక్స్ అయిపోవస్తూ ఉంది కాబట్టి ఇక మరో ఒక వారం రోజుల్లో క్లారిటీ వచ్చేసింది. జూలైలో కూడా పెద్దగా ఫ్లడ్ రాకపోతే ఇక వరి సాగు చేయడం సాధ్యం కాదు. కేవలం డెల్టాలో మాత్రమే ధవళేశ్వరం బ్యారేజీ కింద, ప్రకాశం బ్యారేజీ ఇలాంటి బ్యారేజీల కింద వరి సాగు తప్ప వేరే పంట ఖరీఫ్లో వేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో వరి సాగు సాధ్యం కాదు అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరో కొద్ది రోజుల్లో ప్రకటించబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.